surprised to find that we are civilized, Mr. Jackson? No, not at all. I find it charming. Charming? I presume you're using such a word that you've never experienced the pleasure. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఒక మాట కూడా చెప్పకుండా? Mr. Jackson, ఏంటి బాసు అదోలా ప్రవర్తిస్తున్నా? నీకు సిద్ధార్థ్ అని అతను తెలుసా? అతనెవరు? నీ అమ్మ మొగుడేవాడు. నువ్వే అవుతావే జేమ్స్ బాండ్ సినిమాలో హీరోయిన్ వా? కూడా ఉంటూ కుట్ర పంతావా? నీ సందేహాలు అబద్ధం కానే కావు. నువ్వు వెతికే రాబిన్ హుడ్ నేనే. అది నీకు తెలుసు, నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. పోతే ఇది నిజమే. కేవలం ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు మా ప్రేమ. నేను వచ్చింది కూడా గమనించలేదా? ఏంటి సిద్ధు? వీటిని చూసావా? గత 3 రోజులుగా చేస్తున్నాను. ఒక సిస్టమ్స్ మేనేజర్ అని కాకుండా నా దృష్టిలోకి వచ్చినందుకు ఒక యాంగ్జైటీ. క్రాస్ చెక్ చేస్తుంటే చాలా రిసిట్స్, చాలా పేమెంట్స్, ఎన్నో ఫేక్ ఉన్నాయి. స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్లో కొన్ని సస్పిషియస్ ఎంట్రీస్. 123 crores, 123 కోట్ల రూపాయల మిస్సింగ్. నిజంగానా? ఆలోచిస్తుంటే భయం వేస్తుంది. ఎవరికి చెప్పకూడదనిపిస్తుంది. చెప్పకపోతేనే ప్రాబ్లం వస్తుంది. మీ జోనల్ మేనేజర్ చాలా మంచివాడని నువ్వే కదా నాకు చాలాసార్లు చెప్పా. ఆయనకి చెప్పు. జరిగిన ఫైనల్ ఆడిటింగ్ లో, తర్వాత జరిగిన ఇంటర్నల్ ఆడిటింగ్ లోనూ దీని మీద దృష్టి పెట్టినట్లేదు. రిలవెంట్ డేట్స్ లో స్ట్రాంగ్ రూమ్ స్టాక్ రిజిస్టర్ లో సంతకాలు పెట్టింది ఒకే ఒక వ్యక్తి మాత్రమే. ఏంటి నువ్వు అనేది? 123 కోట్లు మిస్సింగా? వింటుంటే కాళ్ళు చేతులు ఆడడం లేదు. స్ట్రాంగ్ రూమ్ స్టాక్స్ ని వెంటనే చెక్ చేయాలి సార్. మనం అనుమానిస్తున్నట్టు దీని వెనక ఎవరున్నారన్నది తెలుస్తుంది. సిద్ధార్థ్, బాంబే నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజమోహన్ ఈవినింగ్ ఫ్లైట్కి వస్తున్నారు. రేపు మన ఇద్దరం వెళ్ళి కలుద్దాం, ఈ ఫైల్ ఇద్దాం. ఆ తర్వాత ఆయన ప్రెజెన్స్ లోనే చేద్దాం స్టాక్ చెకింగ్. ఏమంటావు? కరెక్ట్ గా ఉంటుంది సార్. అదే మనకు మంచిది. డెసిగ్నేటెడ్ అడిషనల్ చీఫ్ సెక్రటరీ, కంగ్రాట్స్. స్వామి గారు, సిద్ధు రూపాల పెళ్లి త్వరగా నిశ్చయించారంటే స్టేట్ మొత్తం అదిరిపోయే లెవెల్లో ఘనంగా చేయొచ్చు. అది చెప్పాల్సింది వాడు కదా. నాన్న, వీరే మా జోనల్ మేనేజర్ గారు. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నాకు కూడా. సార్, నా పేరు నందకుమార్. హలో, వచ్చినట్టు సంతోషం, రండి. క్షమించండి సార్, నేను అభినందించడానికి రాలేదు. అయినా కూడా కంగ్రాట్స్. ఒక్క నిమిషం సార్. ఇతను వెంకటేశ్వరరావు, డిఎస్పీ క్రైమ్ బ్రాంచ్, ఆన్ డ్యూటీ. మన డ్యూటీ మనం చేయాల్సి వచ్చినప్పుడు కొందరికి బాధ కలగచ్చు, అది మీకు తెలుసు. ఈ సంతోష సమయంలో మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు క్షమించండి. ఇతను
సిద్ధార్థని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. వాట్ డు యు మీన్? అవును సార్, మీ అబ్బాయి ఐబీఐ బ్యాంకులో 20 లక్షలు దొంగతనం చేశాడు. అందుకే సార్ ఈ అరెస్ట్. నో ప్లీజ్, మీరేదో పొరపాటు పడుతున్నారు. మా అబ్బాయి అలాంటి వాడు కాదు. సార్, అది తెలుసుకోవడానికే ఈ అరెస్టు ఇన్వెస్టిగేషన్. హోమ్ మినిస్టర్ వెంటనే ఫోన్ చేయండి. సార్ ప్లీజ్ ప్లీజ్, మీ పరపతి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా డ్యూటీని అడ్డుకోకండి. బ్యాంక్ నుంచి 20 లక్షలు మాయమయ్యాయి. అవి కంప్యూటర్ ద్వారా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది కేసు. మీరు అడ్డుకోకుండా ఉంటే తాత్కాలికంగా ఫేవర్ చేసినట్టు. ఆ రోజు నువ్వు అన్నావు కదా, ఒక ఇంట్యూషన్ గురించి. నీతితో కూడిన కారణమేదో ఈ దొంగ వెనకాల ఉన్నట్టుందని. అది ఇదేరా. ఈ మునక్కాడ సాంబారుగాడి వెనుకున్న ఉద్దేశం చోరీలో, హత్యలో కాదు, పోయిన ఇమేజ్ని తిరిగి సంపాదించుకోవడం. దీన్ని ఇంతవరకు ఉపయోగించలేదు. ధైర్యం కోసమే, జీవితంలో అవసరం పడొచ్చని. లూటీ చేసిన డబ్బంతా కూడా ₹1 ఖర్చు చేయకుండా దాచాను. ఇక్కడే, ఈ ఫ్లాట్లోనే, తన రక్షణలో. ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ నాకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చింది. నాకెప్పుడు నీ ఫ్రెండ్షిప్ ఇబ్బంది కలిగించలేదు ఫిలిక్స్. I'm sorry. అరెస్ట్ చేసిన తర్వాత సిద్ధుని చాలా హింసలు పెట్టారు. ఏయ్, ఆపండి. తెలివి నీ ఒక్కడికే ఉందనుకోకు, నాకు ఉంది. నువ్వు కనిపెట్టిన 123 కోట్లు నా వాళ్ళకే ఇచ్చా. చాలా శ్రమపడ్డావు. దానికి ఫలితంగా ఇప్పుడు మీ అబ్బా హాస్పిటల్లో ఉన్నాడు. తనపై దొంగని ముద్రేసిన వాళ్ళని పట్టించకుండా తనే స్వయంగా దొంగగా మారాడు. తనని నాశనం చేసుకునే రివెంజ్, దానికి నువ్వు సపోర్ట్. చూడు, ఫ్రెండ్స్ కదా, నేను కళ్ళు మూసుకుని ఊరికే ఉండలేను. రాబోయే పరిణామాలను బట్టి నేను నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దానికి ముందు ఒక ట్రై. వాడిని పిలు. ఏదో మాట్లాడాలని రమ్మన్నావు. సిద్ధు, నాకు తెలుసు, దీన్ని ఆపేయాలి. టై కట్టుకుని ఆఫీస్కి వెళ్ళే జీవితాన్ని తిరిగి మొదలు పెట్టాలి. సంతోషంగా జీవించాలి. అదే నేను చెప్పాలనుకున్నది. నీ జవాబు నాకు కావాలి. జవాబు కావాల్సింది నీకు కాదు రూపా, అది నాకు తెలుసు. ఫిలిక్స్, ఫిలిక్స్, నీ అటెంప్ట్ ని అభినందిస్తున్నాను. బట్ నీకు కూడా తెలుసు నాకు వేరే దారి లేదని. ఇంకా నా వెంట పడొద్దు ఫిలిక్స్.
సిద్ధు సిద్ధు నేను చెప్పేది విను. పోలీసులకి ఇన్ఫర్మేషన్ దొరికిందంట. ఇదిగో ఇది చూసావా? అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చేతి నుంచి నేను ఇది తీసుకున్నాను. రేపు టీవీ, పక్క రోజు పేపరు, తర్వాత ప్రతి వీధి గోడ మీద నీ ముఖమే ఉంటుంది. కళ్ళు మూసి తెరిచేంత టైం పట్టదు నీ దొంగతనం బయటపడడానికి. అదిగో అటు చూడు, ఒక ఫేక్ కాల్కి వచ్చిన రెస్పాన్స్ అది. ఒక్క కాల్ చాలు, ఇక్కడితో నీ కథ ముగిసిపోతుంది. ఇలా మూర్ఖంగా బిహేవ్ చేసి రివెంజ్ తీర్చుకునేందుకు కాదు, నీ టాలెంట్, నీ లైఫ్. నీకోసం తన జీవితం కూడా నాశనం అయిందన్నదే నా బాధ. నీకు ఆప్షన్ ఉంది, ఇవన్నీ కట్టిపెట్టి మీరిద్దరూ హ్యాపీగా ఉండొచ్చు. దీని వెనక ఎవరున్నారని ఎవరికి తెలీదు. మనీ పోలీసులకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇది ఔదార్యం కాదు సిద్ధు. సిద్ధు ప్లీజ్. సరే, బట్ మాధవ్కి డబ్బులు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను. నీ సమక్షంలో ఆ వ్యక్తికి తెలియాలి ఇదంతా చేసింది నేనేనని. ఎందుకు తెలియాలి ఫిలిక్స్, తెలిసే తీరాలి. ఓకే, దెన్ ద డీల్ ఈస్ ఫిక్స్డ్. ఏ ఒక్కరికి హాని జరగనటువంటి డీల్, దాన్ని ఒప్పుకుంటే చాలు. ఎవరూ చూడకుండా పోస్ట్ మార్టం చేసినట్టుంది నీ ప్రతిపాదన. అది సరే, ఇందులో నీకేంటి లాభం? 2 దొంగ కోళ్లు పడతాయి. నేను చెప్పింది నీకు అర్థం కాలేదు మాధవ్, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. దొంగలిద్దరూ నేరుగా మాట్లాడుకోండి, అదే కరెక్ట్. ఇదిగో వీడియో కాన్ఫరెన్స్, హీజ్ ఆన్లైన్. సిద్ధార్థ్,